మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. సో ఫస్ట్ ఏమో నేను తెచ్చిన చికెన్తో మంచి వెరైటీస్ చేశారు. సో ఇప్పుడు ఈ సెగ్మెంట్లో మీ చాయిస్, మీరు హ్యాపీగా స్వీట్స్ చేయొచ్చు, స్నాక్స్ చేయొచ్చు, డెజర్ట్స్ ఏదైనా చేయొచ్చు. మీకు నచ్చిన వెరైటీ మాకు చేసి చూపించవచ్చు. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు మాధవి గారు మీరు? స్టఫ్డ్ మష్రూమ్ బోండా అని. స్టఫ్డ్ మష్రూమ్ బోండా. ఓకే. సో దీపిక గారు మీరేం చేస్తారు? నేను కొంచెం స్వీట్గా చాక్లెట్ నట్ పుడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. వావ్, పుడింగ్. సూపర్, మంచి కాంబినేషన్. ఇందాక అంతే ఒకళ్ళు రైస్ ఒకళ్ళు కర్రీ చేశారు, ఇప్పుడు ఒకళ్ళు హాట్ ఒకళ్ళు స్వీట్. సో ఇది ఫస్ట్ ఎవరు చేస్తారు రెసిపీ? సో ఇందాక దీపిక గారు చేశారు కాబట్టి ఇప్పుడు మీరు బోండా చేసేస్తారా? ఓకేనా? ఓకే ఓకే. మరి స్టఫ్డ్ మష్రూమ్ బోండాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 100 గ్రాములు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయలు 2, పన్నీర్ అరకప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, మైదా 1 కప్పు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సో మాధవి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. మైదా కలిపి పెట్టుకోవాలా? మైదా విత్ జారుగా కొంచెం సాల్ట్ వేసి జస్ట్ నీళ్ళు పోసేసి ఉప్పు వేసేసి బజ్జీ పిండి లాగా. బజ్జీ పిండి లాగా. దీనికి స్టఫింగ్ కోసం అని చెప్పి మనం రెడీ చేసుకుందాం. సో మష్రూమ్స్ లో స్టఫింగ్. సో ఈ మష్రూమ్స్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముందు. మనం కాడ తీసేసి చిన్న హోల్ ఇట్లా స్కూప్ చేసేసుకుంటాం. సో ఆ పొటాటో అంతా ఇందులో పెట్టుకోవడానికి. సో ఇవి రెడీ చేసి పెట్టుకుంటే మనము అవన్నీ ఫాస్ట్ గా చేసుకుని మనం స్నాక్ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఏమో మన పొటాటో స్మాష్ చేస్తామండి, బాయిల్ పొటాటో. ఓకే. కొంచెం పన్నీర్. సో ఇంక ఇవన్నీ మనము ఎలాగూ ఇవి బంగాళదుంప ఉడికించేసి మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఇంకా ఏం సపరేట్ గా ఫ్రై చేయడం అలా ఏం అక్కర్లేదు. ఇంట్లో కొంచెం చాట్ మసాలా. ఓకే. సాల్ట్, కారం పొడి. సో ఆయిల్ కూడా హీట్ పెట్టుకుందామండి. పెట్టుకుంటాం. స్టార్ట్. కొత్తిమీర. సో ఇప్పుడు మనం ఇదంతా కూడా డైరెక్ట్ అంటే ఉడికించింది మెదిపి వేసి చేసేసుకున్నాం కదా. సో కావాలంటే కొంచెం మీరు కావాలంటే యాక్చువల్ గా దీనికి కొంచెం పోపు వేసి జీలకర్ర అవి వేసుకొని ఇవి ఫ్రై చేసేసుకోవచ్చు. అట్లా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరేమో ఈజీ ప్రాసెస్ చూపిస్తారు. ఈజీ ప్రాసెస్. ఓకే. మష్రూమ్ కి స్టఫ్ చేస్తాము. సో బేసిక్ గా మష్రూమ్స్ కే చాలా అంటే కొంచెం పెద్ద సైజు మనం దీనికోసం తెచ్చుకోవాలేమో కదా. దీపిక గారు చూస్తూ ఉన్నారు. కొంచెం మీరు ఎప్పుడు ఫాస్ట్ గా స్నాక్ చేస్తే ఆవిడ ఎప్పుడు ఫాస్ట్ గా పుడింగ్ చేద్దామని. చిన్న సైజు అయితే మనకి స్టఫింగ్ తక్కువ పడుతుంది. కానీ కొంచెం అంటే స్కూప్ చేయాలండి. కొంచెం డెలికేట్ గానే ఉంటది. కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలాగ అన్ని మష్రూమ్స్ అన్ని ఇలా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ముంచేయటమేనా? ఇది యాక్చువల్గా మన మష్రూమ్స్ తొందరగా వాటర్ అవి పీల్ చేసుకుంటుందండి. సో మీకు ఎక్కువసేపు పెట్టడానికి లేదు దీంట్లో. యాజ్ ఇట్ ఇస్ డైరెక్ట్ డిప్ చేసేసి వెంటనే బ్రెడ్ పౌడర్లో వేసేయండి. మీరు ఇందులో వేయండి, నేను బ్రెడ్ పౌడర్ లాంటి నేను వేస్తాను. ఓకే. సో ఇది బ్రెడ్ పౌడర్ లేదంటే మనము కార్న్ ఫ్లేక్స్ గానీ ఇలా క్రష్ చేసి అలా కూడా వేసుకోవచ్చు కదా, ఎక్కువ క్రిస్పీగా కావాలి అనుకుంటే. కొంచెం ఓట్స్ పౌడర్ యాక్చువల్ గా ఓట్స్ వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇవి వేగిపోతే రెడీ కదా మాధవి గారు. దీనిపైన కొన్ని ఆనియన్స్, రా ఆనియన్స్, ఓకే, ప్లస్ చాట్ మసాలా. ఓకే, బాగుందండి, బాగా డెకరేట్ చేశారు ప్లేట్.
ఓకే మరి స్టఫ్డ్ మష్రూమ్ బోండా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ బోండా తయారు చేసే విధానం. మష్రూమ్స్ మధ్యలో కాడలు తీసేసి స్టఫింగ్ కి వీలుగా సిద్ధం చేసుకోవాలి. మైదాలో కొంచెం ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు, పన్నీర్, చాట్ మసాలా, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మష్రూమ్స్ మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. ఆపై వీటిని ముందుగా సిద్ధం చేసుకున్న మైదాలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్ది కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ మష్రూమ్ బోండా రెడీ.